హాయ్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఎస్ఎన్టీలో, సో దాంట్లో మనం ఏమి పాలసీ కానీ, ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే ఇస్రో శాటిలైట్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ అవి మాట్లాడలేదు. ఓకే, అవి మాట్లాడదాం. దాంట్లో లాస్ట్ టాపిక్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది డిస్కస్ చేసాం. దాని మీద ఒక 9 or 10 వీడియోస్ చేశాను. రైట్, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఓకే, న్యూక్లియర్ రియాక్టర్స్, రీసెర్చ్ రియాక్టర్స్, రైట్. ఆ తర్వాత మనకు న్యూక్లియర్ టెక్నాలజీ సాంకేతికత, ఓకే. ఆ తర్వాత హెవీ వాటర్ బోర్డు, ఆ తర్వాత ఇండియాస్ 3-tier న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏది ఉందో అది, ఆ తర్వాత ఎన్పిటి మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని కంట్రోల్ రిజిమ్స్, ఆ తర్వాత మళ్ళీ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ దాని యూనిట్స్, ఓకే, అండ్ యూసేజ్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. ఇట్లా సిలబస్ను ఒకవైపు కవర్ చేస్తూ దానికి అనుగుణంగా ఉన్న అన్ని అంశాలు చెప్పడానికి ఆ సింగిల్ టాపిక్కి మనకు ఒక 9 లేదా 10 వీడియోస్ అవసరమైంది, చేసి పెట్టాం. క్లియర్? సో న్యూక్లియర్ టెక్నాలజీ ఎందుకు చెప్పానంటే న్యూక్లియర్ ఎనర్జీ అసోసియేట్ ఉంది. తర్వాత మనం యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ లాస్ట్లో చెప్దామని, సెకండ్ చాప్టర్ నుంచి మనం లాస్ట్ 3rd, 4th, 5th కంటిన్యూ చేసేద్దామని. ఎక్కువగా ఇవే అడుగుతున్నాడు అండ్ కొంచెం దాంతో పోలిస్తే కొంచెం చెప్పడానికి అండ్ మీకు వినడానికి కూడా ఈజీ ఉంటుందని. అందుకని మరి ఇక్కడ ఎనర్జీ అన్నాడు కాబట్టి దాంట్లో ఎనర్జీ అసోసియేట్ టెక్నాలజీ ఒకటి ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ. ఎనర్జీ లింక్ టెక్నాలజీ ఒకటి ఉంది. చాప్టర్ 1లో 7 or 6 సబ్ పార్ట్స్ ఉన్నాయి, ఉప అంశాలు ఉన్నాయి. దాంట్లో చివరి ఉప అంశాన్ని కంప్లీట్ చేశాను. అది ఎక్కువగా అంటే ఒక 9 to 10 వీడియోస్ వచ్చాయి. రైట్, ఇప్పుడు మనం ఈ రోజు నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇన్ జనరల్, ఈరోజు నేను ఇంకా ఏం క్లాస్ చెప్పదలుచుకోలేదు. జస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఉంది. ఇక్కడ ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ లాస్ట్ టైం కూడా మనం డీల్ చేసినప్పుడు ఇక్కడ రెండు వాడు క్లియర్గా మనకు చెప్తున్నాడు. ఒకటి, పాలసీస్ విధానాల కోసం అడిగే ఛాన్స్ ఉంది. 2, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ స్థాపిత శక్తులు సంబంధించి అడిగే అవకాశం ఉంది. పాలసీస్ అంటే ఏదేదో మనం రాసేయడానికి లేదు, ఆ సంబంధిత గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అది సౌరశక్తి అనుకోండి, మనం వెళ్ళిపోవాలి. దేనికి వెళ్ళాలి? నేషనల్ సోలార్ మనకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఓకే, మనకు నేషనల్ సోలార్ మిషన్స్ కానీ, ఆ వెబ్సైట్స్ ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వెబ్సైట్ కానీ, వీటి నుంచి బేస్ చేసుకొని చెప్పాం. చాలా స్కీమ్స్ చెప్పాం అప్పుడు మనం. జేఎన్ఎన్ఆర్ఎం అని కానీ, పిఎం సూర్య గారు కానీ, పిఎం కుసుమ్ అని కానీ, సతత్ అని కానీ. సతత్ ఏంటంటే మళ్ళీ మనకు 3rd చాప్టర్లో కూడా మనకు అది 4th చాప్టర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా స్కీమ్స్ మాట్లాడడం అర్థమవుతుందా? ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అని ఉంటుంది. ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇది జస్ట్ ఒక 1.5 year 2 years డిలే ఉంటుందన్నమాట. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇయర్ 2026 వచ్చిందంటే వాడు 24 అప్డేట్స్ ఇస్తుంటాడు. లేదా మనకు ఎనర్జీ డాష్ బోర్డ్ ఉంటుంది, ఎనర్జీ డాష్ బోర్డ్, ఓకే. మనకు ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ అఫీషియల్ ఉన్నాయి, కొంత పిఐబి సపోర్ట్ కూడా ఉంది. వీటితోని మనం ఈ యూనిట్ని కొంచెం ముగించాలి. ఇక్కడ ఏంటంటే బేసిక్స్ కూడా లాస్ట్ టైం నేను ఈ యూనిట్ చెప్పేటప్పుడు ఫస్ట్ వీడియో ఏంటంటే మనకు ఫస్ట్ ఫజిల్ ఫ్యూయల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనేది నా ఉద్దేశం. యూనిట్ చూడండి ఒకసారి ఏముంది. ఫస్ట్ పార్ట్ పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ అని ఉంది. యూనిట్ చూడండి అమ్మ, పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ ఫస్ట్ పార్ట్, ఓకే. సెకండ్ పార్ట్ ఏంటి? నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. 2 భాగాలు ఉన్నాయి దీంట్లో. పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, సరే సాధారణంగా అయితే మనం ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చి అటు వెళ్ళాలి. అంటే విధానాలు, ఓకే. తర్వాత మనం ఎంత డిమాండ్ ఉంది ఎనర్జీ, ఆ అంశాలన్నీ ఉన్నాయి. భారత్ స్టేజ్ నామ్స్ కానీ, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ కానీ, నేషనల్ ఎనర్జీ పాలసీ కానీ ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి. ఎక్కువగా మనకు లాస్ట్ టైము ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అండ్ డిమాండ్స్ మీదనే క్వశ్చన్ అడగడం జరిగింది, 2-3 క్వశ్చన్స్. నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరులు, పునరుత్పాదక చెందని శక్తి వనరులు, ఓకే. పునరుత్పాదక ఏతర, ఓకే. దాంట్లో కూడా సోర్సెస్ వనరులు,
ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ అవి కూడా మళ్ళీ సేమ్ స్థాపిత శక్తి. ఓకే. న్యూ ఇనిషియేటివ్స్ దాంట్లో ఏంటి ముఖ్యంగా న్యూ ఇనిషియేటివ్స్ చూడండమ్మా. సోర్సెస్ అండ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి ఇది అయిపోయింది క్లోజ్. ఈ లైన్ అయిపోయింది. ఒకసారి చూడండి. న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. అంటే వాడి ఫోకస్ కూడా ఈ సెకండ్ సబ్ టాపిక్‌లో మనకు స్థాపిత శక్తులు, వనరులు అనేవి పునరుత్పాదకేతర అంటే ఫజిల్ ఫ్యూయల్స్‌కి సంబంధించి కూడా వనరులు అడిగాడు, స్థాపిత శక్తులు అడిగాడు. కానీ మనకు రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, అచీవ్‌మెంట్స్ వంటివి అంటే ఈ మధ్య కాలంలో స్థాపిత శక్తులు, ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు ఇలాంటివి ఎక్కువగా దేనికోసం అడిగాడు? రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ కోసం అడిగాడు. అందుకే నేను సౌరశక్తి చెప్తున్నప్పుడు దాదాపు ఒక 10 వీడియోస్ చేశాను. పవనశక్తి 2-3 వీడియోస్ చేశాను లాస్ట్ టైం. క్వశ్చన్స్ కూడా అడిగాడు. సౌరశక్తి నుండి PM కుసుమ్ అని అడిగాడు. అంటే సెకండ్ చాప్టర్లో వాడు మేబీ అంటే మరీ ఆ 15 క్వశ్చన్స్ ఏం రాలేదండి, నో డౌట్. నాకు తెలిసి ఒక 8 లేదా 9 క్వశ్చన్స్ వచ్చాయి. వాడు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళలేదు. మరీ ఘోరంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినట్లు హెవీ అండ్ మరీ డీప్ కరెంట్ అఫైర్స్ కూడా అడగలేదు. సో వాడు రిస్ట్రిక్ట్ అయ్యాడు సిలబస్కి. అది కూడా ఫండమెంటల్స్ అడగడానికి ట్రై చేశాడు. ఎక్కువగా ఇక్కడ కనబడ్డ పదాలే ఏంటి? ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ స్థాపిత శక్తులు, విధానము లేదా ప్రొజెక్షన్స్ డిమాండ్ ఎంత ఉంది, ఏదైనా పాలసీ వస్తే పాలసీ, సోర్సెస్ వనరులు అంటే మనకు ముడి చమురు ఉత్పత్తి లేదా చమురు శుద్ధి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో ముడి చమురు ఓకే వినియోగ అంచనా ఎంత ఉంది, అంత రిపోర్ట్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. ఓకే. అండ్ ఏంటి మనకు రీసెంట్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కుసుమ్, లేకపోతే ఫ్యూచర్లో PM సూర్య గారు, లేకపోతే ఇంకొకటి అట్లా అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా దేని మీద ఫోకస్ పెడుతున్నాడండి? రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ పెడుతున్నాడు. రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ తోటి చదవాలి. అలాగని నాన్ రెన్యూవబుల్ పునరుత్పాదకేతర ఇంధన వనరులు కూడా మర్చిపోకూడదు. దాంట్లో మళ్ళీ పాయింట్ ఉంది చూడండి, సోర్సెస్ అండ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ పునరుత్పాదకేతర అంటే సాంప్రదాయ ఇంధన వనరులు వాటి యొక్క స్థాపిత శక్తి చూడాలి. వీటికి సంబంధించి పెద్ద స్కీమ్స్ అడిగే అవకాశం లేదు. క్లియర్. వీటిని కొంచెం డీప్గా చూడాలి. తర్వాత ఏంటి పునరుత్పాదక రెన్యూవబుల్ లేదా నవీన లేదా నూతన ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వనరులు చదవాలి. రిసోర్సెస్ ఏంటి, వాటికి సంబంధించి స్థాపిత శక్తి చదవాలి. వాటికి సంబంధించి విధానాలు పాలసీస్ చదవాలి. ఓకే. వాటికి సంబంధించి మళ్ళీ ఏంటి మనం ఎస్పెషల్లీ స్కీమ్స్, వాటికి సంబంధించి కార్యక్రమాలు ఏమైనా స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ కూడా మళ్ళీ చూడాలి. అచీవ్మెంట్స్ కూడా ఉంటే చూడాలి. ఇది కొంచెం ఫోకస్డ్. అంటే వీడు ఒక 10 బిట్లు అడిగాడు అనుకోండి, మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీదనే 6 to 7 బిట్స్ అడిగే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు వాడు ఇక్కడ చెప్పాడు, స్పెసిఫై చేశాడు ఏమని? ఎనర్జీ పాలసీ. ఏంటండి? ఎనర్జీ పాలసీలోనే ఫ్యూచర్లో ఇండియా 2030 కల్లా ఇంత డిమాండ్ ఉండొచ్చు, ఓకే 2025 కల్లా ఇంత డిమాండ్ ఉండొచ్చు అని చెప్పాడు. ఆ డిమాండ్ ఎంత ఉంటుంది అనేది కూడా క్వశ్చన్లో అడిగాడు. ఓకే. ఈ విధానాల్లోనే మళ్ళీ బయోఫ్యూయల్స్, భారత్ స్టేజ్ నార్మ్స్, ఆల్మోస్ట్ ఇవన్నీ విధానాలే. అక్కడ స్పెసిఫైగా ఈ విధానం అని చెప్తే ఖచ్చితంగా ఆ విధానాన్ని చదవాల్సిందే మనం. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ చెప్పేశాం. ఎగ్జామ్కి ఇంకా 15 days ముందు ఏంటంటే దాంట్లో చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మళ్ళీ PIB రిపోర్ట్ని బోర్డు మీద పెట్టి చెప్పడం జరిగింది. ఓకే. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. సింపుల్ చాప్టర్ అండి, సింపుల్ చాప్టర్. ఎంతో కొంత జాగ్రఫీ ఛాయలు కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఏంటి? ఫజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? శిలాజ ఇంధనాలు. దాని నుంచి ఉత్పత్తి జరుగుతున్న శక్తి ఏమవుతుంది? పునరుత్పాదకేతర లేదా సాంప్రదాయ ఇంధన వనరులుగా ట్రీట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ నేను అంటే జనరల్గా ఈ ఎనర్జీ కదా వీడేంటి ముడి చమురు కోసం చెప్తున్నాడు అని కూడా అనుకున్నారు స్టూడెంట్స్లో. అంతా ఒకరో ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకన్నా ముడి చమురు ప్రస్తావన ఎత్తావని అంటే ఇక్కడ మనం ఎనర్జీ అంటే ఆల్మోస్ట్ ఏ కోణంలో చూస్తున్నారంటే యాస్పిరెంట్స్ కానీ ఎలాంటి కోణంలో ఎనర్జీ అంటే కేవలం విద్యుత్ అనే కోణంలో చూస్తున్నారు. విద్యుత్ ఒక్కటే కాదు, ఓకే యాంత్రిక చలనం, మెకానికల్
చలనం, మూమెంట్, ఓకే, లేదా విద్యుత్. దేనికి ఉపయోగించిన ఇంధనమైనా, దేనికి ఉపయోగించిన వనరైనా సరే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే వెహికల్స్ రన్ అవుతున్నాయి. ఓకే. సరే ఇప్పుడేమో మనకి ఫేమ్ అనే స్కీము, లేకపోతే అది ఇది వచ్చింది, లేకపోతే ఎలక్ట్రికల్ అవన్నీ, ఈవీ అవన్నీ మాట్లాడతాం. ఓకే. వెహికల్స్ రన్ అవ్వడానికి మళ్ళీ పెట్రోల్ కొన్ని అవసరం ఉంది, కొన్ని దగ్గర డీజిల్ కూడా అవసరం ఉంది. మరి పెట్రోల్, డీజిల్ అంటే దేని నుంచి వస్తుంది? అది క్రూడ్ ఆయిల్. ఏంటది? క్రూడ్ ఆయిల్. కాబట్టి ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ఇండియాలో ఉందా? ఎక్కడెక్కడ వనరులని చెప్పుకోలేదు. రిసోర్సెస్ అన్నాడు, సోర్సెస్ అన్నాడు, వనరులు. మీకు అర్థమవుతుందా? అంటే ముడి చమురు దగ్గర నుంచి ప్రారంభించాలి. ముడి చమురు, ఓకే, సహజ వాయువు, కోల్, బొగ్గు, ఓకే, ఆ తర్వాత నవీన ఇంధన వనరులు. అంటే ఏంటి? ముఖ్యంగా సౌరశక్తి, పవనశక్తి, జియోథర్మల్ భూతాప శక్తి, ఓకే, టైడల్ అలల ఆధారిత శక్తి, వేవ్ తరంగ శక్తి, ఓకే, అండ్ రీసెంట్లీ మళ్ళీ హైడ్రోజన్ శక్తి. ఇలాంటివన్నీ ఆ శక్తులకు సంబంధించిన వనరులు, వాటి యొక్క విధానాలు, వాటి యొక్క స్థాపిత శక్తులు, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, ప్రొజెక్షన్స్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చింది. అది ఈ ఇయర్ కల్లా, ఓకే, ఇండియా మీదున్న ఇంపోర్ట్స్ బర్డెన్ని ఇంత శాతం తగ్గిస్తామని చెప్తుంది. అది ఈ రంగంలో ఇన్ని లక్షల ఉద్యోగాలను కల్పన చేస్తామంటుంది. ఈ రంగంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల కోట్ల, 8 లక్షల కోట్ల పెట్టుబడులని తీసుకురావాలని చెప్పింది. సో ఆ విధానము, దాంట్లోనే ప్రొజెక్షన్స్ ఉంటున్నాయి. మనకు ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేసినప్పుడే ఇండియా తాలూకా ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉంది, పాపులేషన్ ఎంత గ్రోత్ అవుతుంది, ఎకానమీ ఎంత గ్రోత్ అవుతుంది, దానికి తగ్గట్టుగా ఎనర్జీ డిమాండ్ ఎంత ఉంది, ఆ డిమాండ్ ఎంత ఉందో ఒక పర్ఫెక్ట్గా చూస్తే ఆ 2-3 లైన్స్ నుంచి మనకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ కంప్లీట్ చాప్టర్ మనము న్యూక్లియర్ టెక్నాలజీకి ఒక 10 వీడియోస్ స్పెండ్ చేసాం. దీని అంతటి కంప్లీట్ చేయడానికి ఒక 20-25 వీడియోస్ అవుతాయి, లేదా ఒక 30 వీడియోస్ అవుతాయి. ఓకే. మనం అన్నీ దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీ, అది సౌర కానీ, పవన కానీ, ఓకే, అది జీవ ఇంధన కానీ, ఓకే, లేక అది కొత్తగా బయోఫ్యూయల్ సంబంధించిన కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఏది ఉంటే అది మనం చెప్పుకోవడానికి ప్రయత్నించుకుంటూ వెళ్దామండి. ఓకే. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఇగోండి, చెప్పాను లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన, మీరు ఆన్సర్స్ ఏం చేయాల్సిన పని లేదు ఇది. ఓకే. భారతదేశంలో చమురు శుద్ధి కర్మాగారాల మొత్తం సంఖ్య ఎంత, ఆయిల్ రిఫైనరీస్ ఎన్ని ఉన్నాయని. ఓకే. యాక్చువల్గా మనకేంటంటే ఆ టైంకి మొత్తం మనకు 23 ఉండేవి. ఇప్పుడు అది 18 పబ్లిక్ సెక్టర్లో. సరే, ఆన్సర్స్ ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. 3 ప్రైవేట్ సెక్టర్లో, 2 జాయింట్ సెక్టర్లో ఉండేవి. ఇది జియోగ్రఫీ చెప్పినప్పుడు చెప్పాను. ఎనర్జీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన మొదటి రోజు ఇది మాట్లాడాను. ముడి చమురు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నారు, కానీ బిట్ గ్రూప్ 2లో అదే ఇచ్చాడు. అంటే దాన్ని కొంచెం స్టడీ చేసాం, ఎట్లా ఇవ్వబోతున్నాడని. కొంచెం మరీ ఓవరాల్గా కాకుండా, మరీ తోపని కాకుండా కొంచెం స్టడీ చేస్తే అర్థమైన బేసిక్స్ని కవర్ చేయడానికి మాత్రం ప్రయత్నించాను. అదృష్టం కొద్ది బిట్స్ వచ్చాయి. ఇంకా డీప్గా కూడా అడగచ్చు. డీప్గా అడుగుతాడని కరెంట్ అఫైర్ వీడియోస్ 237 చేయడం కూడా జరిగింది. చూడండి, మళ్ళీ ఈ 2 జాయింట్ సెక్టర్లో, ఒకటి ప్రైవేటు, ఒకటి పబ్లిక్ సెక్టర్ టేక్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 24వది కూడా నిర్మాణంలో ఉంది. రాజస్థాన్లో మనకు 24వది బార్మేర్లో మనకు రాజస్థాన్ ఆయిల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్తో పాటు హెచ్పిసిఎల్ వంటి దాంట్లో పెట్టుబడులు పెట్టున్నాయి. ఓకే. మహారాష్ట్రలో రత్నగిరి వద్ద గ్రీన్ ఆయిల్ రిఫైనరీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ ఇప్పుడు E20 ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇదొక్కటే కాదు, మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. చూడండి నెక్స్ట్. ఓకే. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏంటి? కుసుమ్ అంటే ఇది ఈ పథకం కోసం 2-3 సార్లు మాట్లాడాను. ఈ పథకం చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్స్ దాంట్లో లేవు. మొదట ఎందుకు లేవు అంటే, మన స్టేట్ గవర్నమెంట్స్ వాటిలో పార్టిసిపేట్ చేయాలి అంటే, అగ్రికల్చర్ పంప్ సెట్స్ని మనం సోలార్గా మార్చాలి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒక 30% షేర్ ఇస్తుంది. ఒక 30% రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఆ రైతు 10% పెట్టుకోవాలి. ఒక 30% బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్స్ 30% లోన్ పెట్టాలనే ఉద్దేశంతో, మేబీ గవర్నమెంట్స్ మనం ఎలాగ ఫ్రీ పవర్ ఇస్తున్నాం కదా అనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ ముందు జాయిన్ అవ్వలేదు. కానీ మెల్లమెల్లగా ఆ పథకం యొక్క తెలిసింది, దాని యొక్క ప్రాధాన్యత తెలిసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆ వెబ్సైట్ చూపెడుతూ, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తూ, ఏపీ దీంట్లో లేదు, కారణం ఏంటంటే ఫ్రీ పవర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి చేరలేదేమో, లేదా అప్పటి గవర్నమెంట్ 10,000 మెగావాట్లకు సంబంధించి
సోలార్ పంప్ సెట్స్ కోసం 10,000 మెగావాట్ల కోసం అగ్రిమెంట్కి వెళ్ళింది. ఈ కారణాలతో జాయిన్ అవ్వలేదేమో అని కూడా చెప్పి పీఎం కుసుమ్ కింద ఈ క్వశ్చన్స్ రావచ్చని మరీ చెప్పి ఒక 2 వీడియోస్ చేశాను. చూపెడదాం, అది ఉన్నాయి. ఓకే, ఏంటిది స్టేట్మెంట్స్ మనకేంటంటే ఇదే ఎనర్జీ పాలసీ ఉంది కదండి, ఎనర్జీ పాలసీ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఎంత డిమాండ్ ఉంది, ఆ ఇయర్లో ఎంత డిమాండ్ ఉంది, ఫ్యూచర్లో ఎంత డిమాండ్ కాబోతుంది, ఈవెన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్లో కూడా ఉంటాయి. వాడు ఎక్కడెక్కడో అడగలేదు, వాడు సిలబస్లో చెప్పింది మనం సరిగ్గా చదివితే చూడండి. రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఏం అడుగుతాడని మనం ఇప్పుడే సిలబస్లో చూసుకున్నాము. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అడుగుతాడని మనం చూసుకున్నాం. స్థాపిత శక్తులు, డిమాండ్స్ కూడా అడగొచ్చు. స్థాపిత శక్తుల లాస్ట్ లైన్ ఏముంది సిలబస్లో, ఎస్పెషల్లీ దేని మీద అడిగే అవకాశం ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. బిట్టు చూడండి, అన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. వీటిలో ఎంత ఉంది, దేని కెపాసిటీ ఎంత ఉందని అడిగాడు. ఎస్, సింపుల్, చాలా సింపుల్ బిట్లే అండి. ఆబ్వియస్లీ మూడిట్లో మనకు స్థాపిత శక్తి అయితే సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది కదా. ఓకే, అది మనకు ఇక్కడ ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లెక్క అడిగాడు. క్లియర్. ఆప్షన్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇది చూడండి, ఆగస్ట్ 24 గణాంకాల ప్రకారం మనకు మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ, ఆ సిలబస్లోనే రెన్యూబుల్ ఎనర్జీ హైలైట్గా ఉంది. అంటే పునరుత్పాదక ఇంధన వనరుల్లో ఏది అంటే మనకు ఏం చేయమన్నాడండి, మనకు అవరోహణ కానీ ఆరోహణ క్రమంలో కానీ అమర్చమంటున్నాడు. మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏది పెద్దగా ఉంటుందండి. ఎక్కువ పునరుత్పాదక ఇంధన వనరులు దేని నుంచి, మూడిట్లో కంపేర్ చేస్తే దేని నుంచి ఎక్కువగా ఉండేది మనకు. ఓకే, దేని నుంచి ఎక్కువగా ఉంటుంది, భారీ జలమే కదా ఎక్కువగా ఉంటుంది, భారీ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్సే కదా. అలా అడిగాడు. ఇవన్నీ మాట్లాడాం. అసలు ఏంటి, మనకు మినీ జల విద్యుత్ ఉత్పత్తి, స్మాల్ హైడ్రో పవర్, మినీ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు మనకు ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ వాటిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి, ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ, అక్కడ పంజాబ్ కానీ, ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడాం. ఈవెన్ ఆ ప్రాజెక్టులలో పెద్దదేది, జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టులలో మొదటి 4 ఏంటి, అప్పటికి మొదటి 4ట్లో మనకు ఉత్పత్తి చేస్తున్న వాటిలో కోయనా కానీ, మన శ్రీశైలం కానీ, నాథ్పా జక్రీ కానీ, సర్దార్ సరోవర్ కానీ ఉన్నాయి. సరే, తెహ్రీ 1000 నుంచి 2000 మెగావాట్స్కి తర్వాత పెంచడం జరిగింది. సో అన్ని రకాల అంశాలని మనం మాట్లాడాము. ఇంచుమించు క్వశ్చన్స్ కూడా వాటికి అనుగుణంగానే ఇచ్చారు. కొన్ని సింపుల్గా ఉన్నాయండి. ఇది చాలా వ్యర్థాల నుండి శక్తి ఎందుకు అవసరం, ఆ కార్యక్రమం యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి చూడండి. దాని యొక్క మెయిన్ ఫోకస్ అంట జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫజిల్ ఫ్యూయల్స్ అంట. ఆప్షన్స్ చూస్తే నవ్వొస్తుంది. ఫజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడానికి చూడండి, అంటే ఇలాంటి అవుట్ డేటెడ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు లాస్ట్ టైం. కానీ ఈసారి ఇట్లా ఉంటుందని మనం అనుకోలేము. మీకు అర్థమవుతుందా? ఈసారి ఇట్లా ఉంటుంది అనుకోలేము. ఇంకొంచెం మనం వాల్యూ అడిషన్ చేసుకుంటూ ఇంకాస్త బెటర్గా ఈ 2 ఇయర్స్లో నాకు కూడా కొంత అనుభవం వచ్చింది ఎలా అడుగుతున్నాడు ఏంటని. నేను కొన్ని బుక్స్ రిఫర్స్ చేసుకోవడం, కొన్ని బుక్స్ స్టడీ చేయడం జరిగింది కాబట్టి ఇంకొంచెం బెటర్గా వెళ్ళడం ట్రై చేద్దాం. ఓకే, మీరు చూస్తుంటారు, పాత స్టూడెంట్స్ చూస్తుంటారు, న్యూక్లియర్ టెక్నాలజీ ఇంతకుముందు చెప్పిన విధానము, న్యూక్లియర్ టెక్నాలజీ ఇప్పుడు చెప్పిన విధానంలో కూడా నేనే చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాను. ఇంకొంచెం స్లోగా వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. మనకి ఏఐ కూడా సపోర్ట్ తీసుకుంటున్నాం. ముడి చమురు అంచనా నిల్వలు ఏంటి, అవి ఎంత ఉన్నాయి? ఓకే, సరే, మనకు ఇది జనరల్గా ఆన్సర్ అయి ఉంటుంది. ఇది మీకు చూపెడతాను కూడా, మనం చెప్పామా లేదా అనేది. ఇది చెప్పాను నేను, పీడిఎఫ్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం అప్పుడు కెమెరా రిజల్యూషన్ తక్కువగా ఉంది, కొన్ని దగ్గర సరిగ్గా కనబడకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కెమెరా రిజల్యూషన్ని కూడా మార్చాం, బెస్ట్ కెమెరాని అవైలబిలిటీలో తీసుకొచ్చాము. ఓకే, పీడిఎఫ్స్ని కూడా కన్వర్ట్ చేసే విధానంగా కొత్త టెక్నాలజీ, కొత్తగా ఏదో బై చేయడం కూడా జరిగింది. ఓకే, కాబట్టి అదే మనకు అంచనాలు, స్థాపిత శక్తులు, కొత్త స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకేంటి అడిగే అవకాశం ఉంది. ఇదేదో అద్భుతమైన వెరీ డీప్గా, మరీ డీప్ కరెంట్ అఫైర్స్ని టచ్ చేయట్లేదు. ఒకవేళ కరెంట్ అఫైర్స్ టచ్ చేసినా, అది పిఐబి ఇన్ఫర్మేషన్ ఉన్నా, అది రెగ్యులర్గా మనకు నానుతున్నా, అది ఖచ్చితంగా మన క్లాస్లో వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడున్న సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ కాబట్టి అప్పట్లో కంప్లీట్ చేసేయాలి. ఎస్ఎన్టీ అనేది నా లక్ష్యం. ఒక్కొక్క సబ్ టాపిక్కే మనకు 10-12 వీడియోలు పడుతున్నాయి కాబట్టి టైం పడుతుంది. అంటే ఒక 2-3 నెలల్లో అయిపోయే అంశం అయితే కాదు. నేను నోటిఫికేషన్ టైంకి ఇక్కడున్న సిలబస్ అయిపోతుంది, ఏది మినహా, కరెంట్ అఫైర్స్ మినహా. ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కరెంట్ అఫైర్స్తో పాటు ప్రస్తుతం సిలబస్కి ఏమైనా లింక్డ్ టాపిక్స్ ఉంటే ఆ లింక్డ్ టాపిక్స్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? మనం లాస్ట్ టైం చెప్పేటప్పుడు అంటే సార్ చెప్పినవి నిజం. ఇప్పుడు ప్రజెంట్ మనకు న్యూ బ్యాచ్ న్యూక్లియర్ టెక్నాలజీ 9 వీడియోస్ అయ్యాయండి. ఓకే, ఆల్మోస్ట్ చెప్పాను ఫస్ట్లో ఏమేమి కవర్ చేస్తున్నదంతా.
ఈ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ మీరు ఒకసారి ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు కానీ జాయిన్ కాబోతున్న వాళ్ళు కానీ చూస్తే అర్థమవుతుంది. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్ కదా. ఇక్కడ చూడండి ఒక్కొక్క దాని సోర్సెస్ ఏంటి. ఫస్ట్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్. మీరు ఆ 8, 9 క్వెషన్స్‌లో వాడు అడిగిందే ఎక్కువగా ఏంటి ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్. దాని మీదనే సెపరేట్‌గా వీడియో చేశాను. నాకు తెలుసు, అంటే నేను గెస్ చేశాను. ఇవి ఇవి అంటే ఇవే అడిగే అవకాశం ఉంది అని. అర్థమవుతుందా? కాబట్టి ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ అనేది చెప్పాను. ఒక్కొక్క ఎనర్జీ, థర్మల్ ఎనర్జీకి సంబంధించిన సోర్సెస్ ఏంటి? ఈ సోర్సెస్‌లోనే అక్కడ సోర్సెస్ అని ఇచ్చాడు కదా. ఇక్కడే ముడి చమురు మాట్లాడడం జరిగింది. బొగ్గు మాట్లాడడం జరిగింది. సహజ వాయువు మాట్లాడడం జరిగింది. వాటి యొక్క శుద్ధి ఎలా జరుగుతుందంటే ఆయిల్ రిఫైనరీస్ మాట్లాడడం. యూఎంపీఎస్ తర్వాత ఎన్టీపీసీకి సంబంధించిన మాట్లాడడం. ఏపీ అని అడుగుతాడేమో, అడిగి పొడుస్తాడేమో అని చెప్పి ఏపీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ కూడా మాట్లాడాము. థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో పవర్ స్టేషన్స్, థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్, ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. అప్పటికేంటంటే టెక్నాలజీ సపోర్ట్ లేదు. ఇగోండి 1 అవర్ 10 మినిట్స్ మాట్లాడానండి. దేని మీద? ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ మీద. చూస్తా దీని నుంచి దాదాపు 3 బిట్లు వచ్చాయి మొన్న. ఓకే, సోలార్ ఎనర్జీ ఇంట్రడక్షన్, నేషనల్ సోలార్ మిషన్, పిఎం సూర్య గారు, అప్పటికి కరెంట్ అఫైర్ ఇది. పిఎం జన్మన్, ట్రైబల్ పీపుల్ కోసం ట్రైబల్ హ్యాబిటాట్స్లో సోలార్ శక్తిని పెంపొందించేది, వ్యవసాయ రంగానికి అందించేది. ఇప్పుడే చెప్పాను కదా పిఎం కుసుమ్ కోసం మాట్లాడమని. పిఎం కుసుమ్, సోలార్ పార్క్స్, యుఎంపిఎస్, సోలార్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సోలార్ ఎనర్జీ పొల్యూషన్ కూడా ఉంది, చిన్న ఉన్నాయి చెప్తా. విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్. అమెండ్మెంట్ చూడండి అమ్మా, అమెండ్మెంట్ చూడండి. మనకు మనం ఎగ్జామ్ కన్నా ముందు దీన్ని చేసి పెట్టాను. అమెండ్మెంట్ టు ద నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ, బయోగ్యాస్ ఓకే, వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ స్కీమ్స్ సపరేట్గా చేసి చెప్పాను. మళ్ళీ హైడ్రోజన్ ఇంట్రడక్షన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఓకే, ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మనకు నాథ్పా జక్రీలో స్టార్ట్ చేశారు. ఇదిగోండి భారత్ స్టేజ్ నామ్స్, IREDA. ఇన్ని వీడియోస్ చేశాను. అప్పుడు మనకున్న నాలెడ్జ్, మనకున్న టెక్నాలజీ, వీటి సహాయంతోనే ఇన్ని వీడియోస్ చేశానండి. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఖచ్చితంగా టైం ఉంది, చాలా టైం ఉంది, నెమ్మదిగా వెళ్తున్నాము. కాబట్టి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తాను. రిలవెంట్ వీడియోస్ మాత్రమే చేస్తాను. అన్నెసరీ థింగ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసే అవకాశం లేదు. ఓకే, ఏమన్నాను నేను ఇందాకలా మీకు? ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. శ్రీశైలం నుంచి ఉత్పత్తి జరగాలంటే వరద నీరు ఉండాలి. వరద నీరు కనీసం 2 నెలలు కూడా ఉండట్లేదు. ఇక్కడ చూడండి, ద ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ఇండియా 22 ఏప్రిల్ 1కే 653 మిలియన్స్, 653 మిలియన్స్. అండ్ మనం ఏదో ర్యాండమ్గా ఓపెన్ చేసినప్పుడు అక్కడ కనబడుతుంది. ఇగోండి ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది. ఇక్కడ అసలు ఏమాత్రం పొంతన లేదు, కానీ ఆన్సర్లు ఆప్షన్స్ అంత ఈజీగా ఇచ్చాడు. 651 మిలియన్స్. అక్కడ మనం ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ పేజీలో ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అని చెప్పి 2023 కల్లా ఎంత 653 ఉన్నట్లు నేను స్పెసిఫై చేస్తూ మాట్లాడాను. ఎందుకంటే గెస్ చేశాను ఏమని, వాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అన్నాడు, వాడు ప్రొజెక్షన్స్ అన్నాడు, వాడు ఎస్టిమేషన్స్ అన్నాడు, కాబట్టి వాటి మీద వచ్చే అవకాశం ఉంది అని. అయితే ఇది లెంతీ వీడియో, 1 అవర్ వీడియో ఉంది. అన్నీ మాట్లాడాం. మీరు ఇట్లా ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఒక 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ చేయడం కాకుండా ఒక్కొక్క ఎనర్జీకి సంబంధించి విడివిడిగా మాట్లాడాలి. మనకి ఇక్కడ ఏమైనా ఇవి వైట్ని కొంచెం అప్పుడు క్యాప్చర్ చేయలే కెమెరా, కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దీనికోసం మనకి న్యూ కెమెరాని తీసుకోవడం జరిగింది. ఏఐ కూడా సపోర్ట్ తీసుకుంటున్నాము. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఏఐకి ఇచ్చి మళ్ళీ కొత్తగా మనం పీడిఎఫ్స్ తయారు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఇంకా పూర్తి నాకు వదిలేండి. ఎస్ఎన్టీ కూడా నేను ఇంకా వేరే వాళ్ళ యొక్క సహాయాన్ని ఈసారి తీసుకోదలుచుకోలేదు. కంప్లీట్గా అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ నేనే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా కొంచెం కష్టపడతాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డీఓ తెలుసుకోవడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బెస్ట్ బుక్స్, బెస్ట్ మెటీరియల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీలున్నంత బెస్ట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అండి. ఓకేనా? సరే, ఎనర్జీ మేనేజ్మెంట్ ఈరోజు స్టార్ట్ చేశాను. మన రెగ్యులర్ సిలబస్లో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయింది కాబట్టి ఇది స్టార్ట్ చేశాము. ఇది April 14th మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు. ఓకే, అది నాకు తెలిసి నేను అనుకోవటం May 1st వీక్ ఆర్ May 2nd వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది ఎనర్జీ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఒక 15 to 20 డేస్లో 3rd యూనిట్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ కంప్లీట్ అవుతుంది, జూన్ అనుకోండి. ఓకే, జూలై కల్లా మనకు 4th యూనిట్ అవుతుంది.
ఆగస్ట్ కల్లా 5th యూనిట్ అవుతుంది. సెప్టెంబర్ 15th కల్లా నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. దీంట్లో ఇంకా ఎటువంటి తిరుగులేదు. ఈ మీన్‌వైల్ జియోగ్రఫీ కూడా మనకు లైవ్ క్లాసెస్ అవుతున్నాయి కదమ్మా! అది కంప్లీట్ అయిపోతే ఎస్ఎన్టీ మీద ఇంకొంచెం ఎక్స్‌ట్రా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వన్స్ ఎంటైర్ సిలబస్ అయిపోయాక మళ్ళీ మనం ఏం చేస్తామంటే వీటి అసోసియేటెడ్ టాపిక్స్ కానీ అదేవిధంగా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్. అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఎంసీక్యూ సెషన్స్ ఇంకా ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే అది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న పిల్లలకి ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఎలా చదవాలి, ఏంటి కథ, ఏ కోణంలో బిట్స్ అడుగుతున్నారు అనేది చెప్తున్నాను. రేపటి నుంచి మనం ఏంటంటే రెగ్యులర్ ఫస్ట్ సోర్సెస్, తర్వాత ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్, తర్వాత ప్రొజెక్షన్స్, తర్వాత స్కీమ్స్, అట్లా ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్ని కంప్లీట్ చేస్తాను. మీరు అంతవరకు వీలుంటే పాత వీడియోస్ కూడా మీకు ఒకవేళ బోర్ ఉంటే, ఒకవేళ ఇంకా చదవాలనిపిస్తే 32, 33 వీడియోస్ చేసి పెట్టున్నా కదా, పాత వీడియోస్ కూడా యాక్సెస్ ఉన్నాయి కదా, ఒక్కసారి చూడండి. దాంట్లో స్టాటిక్ పార్ట్ అయినా కనీసం చదవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.